హే హాయ్ గస్ వెల్కమ్ టు ధృతి స్టోరీస్. మేము ఈరోజు బెంటన్విల్ డౌన్ టౌన్ వచ్చామన్నమాట. ఎవ్రీ ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ మంత్ ఈ ఈవెంట్ జరుగుతుంది. ధ్రువ్ హాయ్ హాయ్ చెప్పు. సో అరౌండ్ 1000 మెంబర్స్ వస్తారనమాట. డౌన్ టౌన్ అంటే బేసికల్గా అన్ని బిల్డింగ్స్ దగ్గరగా అలా ఉంటాయన్నమాట. కానీ బెంటన్విల్ డౌన్ టౌన్ కొంచెం మంచి స్పేషియస్గా అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్ అని చెప్పి ఫస్ట్ క్రిస్టియన్ చర్చ్ అని ఇలా ఒక ఈవెంట్ ఎవ్రీ ఫస్ట్ ఫ్రైడే ఇన్ మంత్లో ఇలా కండక్ట్ చేస్తారనమాట. వాఫిల్స్ ఇట్లా అన్ని ఈటబుల్స్, బౌన్సింగ్ హార్స్ ఇట్లా అన్ని గేమ్స్ అన్నీ ఫ్రీగా పెడతారనమాట. ఇది డౌన్ టౌన్ రోడ్ అనమాట. అన్ని ఇలా స్టోర్స్ ఉంటాయి. అండ్ యాక్చువల్లీ ఈరోజు థీమ్ వచ్చేసి హ్యాలోయిన్ కాబట్టి ఈ మంత్లో హ్యాలోయిన్కి సంబంధించిన థీమ్ తోటి మొత్తం డెకరేట్ చేశారనమాట. కిడ్స్ కూడా మీరు చూస్తే హ్యాలోయిన్ లైక్ స్కేరీ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అన్నీ వేసుకొని ఉంటారనమాట. డ్రాగన్ యానిమల్స్ వేసుకుంటారు కొంతమంది డెవిల్స్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారనమాట. సో యాక్చువల్లీ మేము బాస్కెట్ మర్చిపోయాము తీసుకెళ్ళడం. లైక్ వీఆర్ యాక్చువల్లీ వేరే ప్లాన్ ఉండే, బట్ సడన్లీ ధ్రువ్కి స్కూల్లో నేర్పించడం వల్ల ప్రీ స్కూల్లో ఇలా ఉంటాయి అని చెప్పడం వల్ల వాడు అడిగాడు అనమాట. సో ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళాము. లక్కీలీ అక్కడ మాకు బ్యాగ్ కూడా దొరికింది. అండ్ ఎన్ని గివ్ అవేస్ ఉండే అంటే వావ్, మస్తు గివ్ అవేస్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఆయన పిల్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న బాక్స్ ఇస్తున్నాడు. అది కూడా లైక్ ఇవన్నీ మేము తీసుకునే అన్నీ ఫ్రీ అనమాట. ఇది మాన్స్టర్ డ్రింక్స్ ఇచ్చిండే అనమాట. లైక్ మేము అన్నీ 4 కలర్స్ తీసుకున్నాము. అండ్ తను యూట్యూబ్లో పెడుతున్నారా అన్నట్టు అడిగిండే ఇంతకుముందు మేము క్యాప్చర్ చేసుకున్నందుకు. అండ్ ఇది హల్లో బెల్లో ప్రోడక్ట్స్ అనమాట. టూత్ పేస్ట్, క్రీమ్స్ ఇన్ని ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇచ్చారు. సరే నేను అన్నీ టూ పిక్ చేసుకున్నాను. తను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా యూజ్ చేయాలి ప్రోడక్ట్స్. కిడ్స్ ఫ్రెండ్లీ అనమాట. ఇక్కడ ఇంకొక స్టోర్లో ఇక్కడ మళ్ళీ ఇవి కొంచెం ఫ్రూట్స్ టైప్లో ఉంటాయి అన్నమాట. చెర్రీ టైప్లో ఉంటాయి ఆ ఆరెంజ్ కలర్ ప్యాకెట్స్లో. అండ్ ఇదంతా స్క్వేర్ అనమాట, బెంటన్విల్ స్క్వేర్. ఇక్కడ కూడా స్టాల్స్ పెట్టారు ఈ పార్క్ ఏరియాలో కూడా. సో ఈ పార్క్ ఏరియాలో మాకు కొంచెం ముందుకెళ్తే డైనోసర్ కాస్ట్యూమ్ వేసుకొని కొంతమంది ఉండే అనమాట. కిడ్స్ని ఆడిపిస్తుండే ఇట్లా మొత్తం అరౌండ్ ద ఏరియా. వావ్, ధ్రువ్ అయితే మస్తు థ్రిల్ అయ్యాడు. చాలాసేపు వాటి వెనకాల పరిగెత్తడము, ఆడుకోవడము, హైడ్ అండ్ సిక్ ఆడడం చేశాడనమాట విత్ అదర్ కిడ్స్ అండ్ విత్ డ్రాగన్. డైనోసార్స్ కూడా ఉండే. అండ్ ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ బ్యాగ్స్ ఇస్తుంది. సో మాలాగా ఎవరైతే మర్చిపోయారో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి అదే లైక్ బాస్కెట్లా ఉంటుంది బేసికల్గా. సో అది మర్చిపోయిన వాళ్ళందరికీ ఇలా కవర్స్ ఇచ్చారు. సో అది తీసుకొని ధ్రువ్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. సో చెట్టు వెనకాల వెళ్ళి హైడ్ అండ్ సిక్ లాగా ఆడుతుండే అనమాట. మమ్మల్ని మిస్ అయిపోయినట్టు అన్నట్టు చూసిండే. బట్ వీఆర్ లైక్ ముందే చూస్తూ ఉన్నాము ఎక్కడ వెళ్తున్నాడా అన్నట్టు. సో కాసేపు ఇలా ఆడుకున్నాడు అక్కడ. ఇక్కడ అండ్ ఇది పెట్ ఫ్రెండ్లీ ఈవెంట్ అనమాట. సో పెట్స్ కూడా చాలా ఉండే. అండ్ ఇక్కడ ఈ డాగీని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. గ్రాండ్పా కూడా ఇచ్చిండే అనమాట ఆడుకోవడానికి. కాసేపు అక్కడ దాన్ని పెట్ చేసి మళ్ళీ ముందుకెళ్ళాము. ఇంకా కొన్ని స్టాల్స్ ఉండే ముందల. వాళ్ళ ఈవెంట్ అనమాట. సో ఇది చాలా హైప్ ఉన్న కాటన్ సిరీస్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి చాక్లెట్ అండ్ ఫ్రూట్స్కి సంబంధించిన
పెప్సికోల్ టైప్లో ఉంటాయి కదా అవన్నమాట. అలాంటి స్టఫ్ ఇచ్చారు. అండ్ అక్కడ 2 అడిగి తీసుకున్నాడు. ఒకటి చాక్లెట్ ఫ్లేవర్ అయితే ఇంకోటి ఫ్రూట్ ఫ్లేవర్ తీసుకున్నాడు. అండ్ ఫ్రూట్ ఫ్లేవర్ ట్రస్ట్ మీ అస్సలు బాగాలేదు. బనానా ఉండే అండ్ ఆ బనానా అంటే అంత టేస్టీ లేకుండా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి స్టేజ్ అనమాట. ఈ స్టేజ్ పైన బ్యాండ్ వేసారు. అసలు నేను దానివల్లనే కాపీరైట్స్ వస్తాయని తీసేసా. చాలా ఎంజాయ్ చేశాడు ధ్రువ్. డ్యాన్స్ చేశాడు కాసేపు. సో నేను కూడా ట్రై చేశాను. ఇక్కడ బ్యాండ్ థీమ్ వాళ్ళు భలే బ్యాండ్ కొట్టారు. అందరూ ఎంజాయ్ చేస్తుండే, చిల్ అవుతుండే. నేను ధ్రువ్ని కూడా కొంచెం చేపిస్తుండే అనమాట డ్యాన్స్. సో వాడు కూడా ఇన్ని ఎంజాయ్ చేసిండు అక్కడ. కాసేపు ఇక్కడ డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేసి మ్యూజిక్ని వి వెంట్ ఫార్వర్డ్ వెళ్ళినాం. ఇక్కడ వచ్చేసి ఈ స్టాల్లో డిజైన్ ఎస్టిన్స్ అని చెప్పి లైక్ వీళ్ళు చాక్లెట్స్ ఇవ్వలేదు, స్టిక్కర్స్ ఇచ్చారనమాట. వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి దానిపైన లేబుల్ కూడా ఉండే. అండ్ ఇది ఒక ట్రక్ అండ్ ట్రీట్ స్టాల్ అనమాట. సో ఇక్కడ టాయ్స్ ఇచ్చారు అండ్ యాజ్ వెల్ యాజ్ చాక్లెట్స్ కూడా ఇచ్చారు. సో ధ్రువ్ పిక్డ్ ఓన్లీ వన్. అండ్ ఇక్కడ కాక్స్ వాల్ కూడా పెట్టారనమాట. కాక్స్ వాల్ ఏం చేశారంటే లైక్ యాజ్ ఐ టోల్డ్, ఎవరైతే బ్యాగ్స్ మర్చిపోయారో ఎవ్రీవన్ టుక్ లైక్ బ్యాగ్ ఫ్రమ్ దేర్. బేసికల్గా గివ్ అవేస్ ఇస్తూ ఇక్కడ బాగా ప్రమోట్ చేస్తారు. యూఎస్లో మనం ఇది ఎక్కువగా చూడొచ్చు. అండ్ ఇక్కడ చాలా చాక్లెట్స్ తీసుకున్నాడు ధ్రువ్. టేబుల్ వాళ్ళదనమాట. ఇది టేబుల్ అన్నది రెస్టారెంట్, చాలా ఫేమస్ డౌన్ టౌన్లో. ఇది చాలా మెంబర్స్ ఇక్కడ టూరిస్టులు వచ్చినప్పుడు మస్ట్ విజిట్ చేసి వెళ్తారు. అండ్ దిస్ ఈజ్ మస్ట్ ఇన్ దిస్ వీడియో. ప్యూర్ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేస్తే మీరు చూస్తే వీల్ ఉంటుంది కదా, వీల్ని ధ్రువ్ తిప్పుతున్నాడు. సో అది ఎక్కడ స్టాప్ అయితే ఆ ఐటమ్ మనకి ఇస్తారు. సో వాడు ఎంజాయ్ చేస్తూ అన్నీ తిప్పి అన్నిటి దగ్గర ఆపాడు అనమాట. సో అన్నీ కావాలి అన్నట్టు. సో స్టోరీ బుక్ ఒకటి వచ్చింది ఈ బ్యాగ్లో. అండ్ స్కెచ్ పెన్స్ కూడా వచ్చాయి. అండ్ దెన్ వీ గాట్ వైప్స్ యాజ్ వెల్ దేర్. టాడ్లర్ వైప్స్ అండ్ బేబీ వైప్స్ తీసుకున్నాం ఇక్కడ. సో 3 ఐటమ్స్ వచ్చాయి మాకు ఇక్కడ. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ఇక్కడ చాక్లెట్స్ ఇచ్చారు. ఇది ఒక బ్రాండ్ చాక్లెట్, నేను కుడెంట్ క్యాప్చర్ ద నేమ్, బట్ చాలా చాక్లెట్స్ ఉండే ఇక్కడ. ధ్రువ్ చాలానే పిక్ చేసుకున్నాడు. అన్ని వెరైటీస్ తీసుకున్నాము. సో స్లోగా వేసుకుంటా ఉన్నాడు, వాడికి ఎన్ని కావాలో అన్నీ. సో నేను చెప్పా కదా, నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైర్ ఇంజన్ ఫైర్ వాళ్ళదన్నమాట, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళది. సో హ్యాట్స్ ఇస్తారు ఈ ఈవెంట్లో. ప్రతిసారి మేము ఒక హ్యాట్ తెచ్చుకుంటాము. ధ్రువ్ ఆల్వేస్ విల్ పిక్ రెడ్ కలర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఫ్రీగా ఇస్తారు, నేను చెప్పా కదా. అండ్ ఇది ఒకటి ఆస్కర్ మయర్ అని ఒక కొత్త వెహికల్ అనమాట. ఎప్పుడు మనం బయట చూడం కదా. సో ఒక పిక్ తీసుకున్నాం అక్కడ. అండ్ దిస్ ఇస్ ద ఏరియా ఓన్లీ ఫర్ కిడ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి చాక్స్ అంటారు వీళ్ళు. చాక్స్ పెట్టి అక్కడ బ్లాక్ బోర్డ్ ఒకటి పెడతారు అనమాట. పిల్లలు కాసేపు ఆడుకుంటారు.